చెప్పేసి అన్నారు. తిత్లీ తుఫాను వచ్చింది, హుదూద్ తుఫాను వచ్చింది. ఈ అన్నిట్లో ఈయన ఏం చేశాడండి, ఏరియల్ సర్వే చేసేవాడు మహానుభావుడు. కచ్చులూరులో 56 మంది చచ్చిపోతే ఒక్కరోజు వెళ్ళి పలకరించాడండి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం. ఎవడన్నా పొద్దున్న చూసా టీవీలో ఆంబూతు రాంబాబు అంటే నాకు నాలుగు తిరగదులేండి, అంబటి రాంబాబు కానీ ఆంబూతు రాంబాబు అంటాడు. నా కొడుకు ఇది సిగ్గు రకం లేదు, కాస్తే ఊరికి సరిపోతాడు, పందిలాగా ఉన్నాడు నా కొడుకు. పోలవరానికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలియదు నా కొడుకు. ఆడు ఇరిగేషన్ శాఖ మంత్రి. అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఆడు తొడకొట్టాడు. సన్నబియ్యం సన్యాసి ఎవడో కొడాల నాని. వీళ్ళంతా ఏమైపోయారండి నా కొడుకులు, ఎంత వెర్రవీగారండి. ఆడు జోగి రమేష్, భోగి రమేష్, విడతల రజని, చిడతల రజని కాదు, విడతల రజని కాదు, చిడతల రజని, అది జబర్దస్త్ రోజా. ఏమైపోయారండి అసలు వీళ్ళు, ఏమైపోయారండి. అమ్మ ఎంత దారుణం అండి. తెలుగుదేశం టికెట్లు, టీడీటీ టికెట్లు బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మినట్టు అమ్మేశారండి నా కొడుకులు. 1000 కోట్లు దోసేశారండి. ఏముందండి, ఏమీ లేదండి. ఇసుక తినేశారు, మైనింగ్ తినేశారు, గ్రావిల్ తినేశారు, మట్టి తినేశారు. ఇక ఏంటంటే అకాలంగా ఈ వర్షం నీళ్లు ఇవే మిగిలినవి తప్ప ఏమీ లేదు. సంక్షోభంలో కూడా సంక్షేమం ఇచ్చేది ఏదంటే ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. హిందూ సాంప్రదాయాన్ని మంట గలిపేలా ఈ రోజున తిరుపతి దేవస్థానం సంబంధ లడ్డూ ప్రసన్న కల్తీ చేశారు. దీనిపై స్పందించడం మానేసి ఈ ఆర్కే రోజా కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఇంకా కల్తీ జరుగుద్ది అయితే తప్పేంటి ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఏంటి సార్ వీళ్ళ గురించి ఏం చెప్పడం? అసలు వీళ్ళకి మనుషులే కల్తీ అండి. యావత్తు భారతదేశం అంతా కూడా గొంతిప్పుతుంది. ఎలాగుంది ఈ రోజున ప్రసాదం, ఈ రోజున క్లూ లైన్లు ఎలాగున్నాయి, భోజనం ఎలా జరుగుతుంది అన్నీ చూస్తున్నారు జనం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముందు చూసి వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలు ఈ రోజున బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఎన్డీఏ కూటమికి. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఏం చేశారండి, ఏం చేశారు అసలు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యాన్ని ఏర్లే పారించారు, పేదోడు పొట్ట కొట్టారు, అన్నా క్యాంటీన్లు తీసి ఏంటంటే ఇవన్నీ చేస్తున్నారు. ఎలాగైనా సరే బురద రుద్దాలన్న ఉద్దేశంతో తప్ప వీళ్ళ వల్ల ఏమీ లేదండి. వీళ్ళ వల్ల జరిగేది కూడా అంతా శూన్యం అయిపోయింది. ఎవడు ఎక్కడున్నాడో కూడా తెలియట్లా. ఇప్పుడు ఆల్నాని గారు ఉన్నారు పాపం, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. లండన్ వెళ్ళాడో, బీహార్ వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏంటి మొత్తం జనం అంతా ఏకాకులు అయిపోయారు. వాడి కోసం తొడలు కొట్టుకున్నారు బూతులు కాడ. ఎలక్షన్ రోజున, పోలింగ్ రోజున నీ అమ్మ ఆడి కోసం మనం తొడలు కొట్టాం, వీళ్ళేమో తొడలు వీళ్ళు ఇటు చేస్తున్నారు అని చెప్పి. మేము రానున్న రోజుల్లో మొన్న జరిగిన 2021 మార్చి 10న కార్పొరేషన్ ఎన్నికల్లో నరకం చూపించి మాకు 3 అనామత్ చేపించారు. 7 క్యాండిడేట్లని బెదిరించి విత్డ్రాల్ చేపించారు. ఈ నా కొడుకులకి రేపు రాబో కార్పొరేషన్ ఎలక్షన్లో చూపిస్తాం, రక్త కన్నీరు సినిమాలో నాగభూషణం గలాగా చూపిస్తామని చెప్పేసి అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అసలు నోట్లో నుంచి కొడాలి నానికి బూతులు తప్ప ఇంకొకటి రావు. ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినా లేదంటే ఎక్కడికి లేదని మాట్లాడినా బూతులు పురాణం వస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ రోజున ప్రెస్ మీట్లో కనీసం ఒక్క బూతు కూడా మెన్షన్ చేయకుండా ఈ ప్రెస్ మీట్ కంప్లీట్ చేసాడు. ఇంకోటి, పేర్ని నానిని ప్రెస్ మీట్లో మాట్లాడమంటే అబ్బాయి నేను మాట్లాడను అని చెప్పి సైడ్ అయిపోయాడు. ఎందుకంటే దెబ్బ ఎలా పడుతుందో ఖచ్చితంగా పేర్ని నానికి అర్థమైపోయింది. ఇంకా వల్లభనేని వంశీ, కొడాలి నాని కొద్దిగా సాహసానికి ఒడిగట్టారు. జగన్మోహన్ రెడ్డి బాధపడలేకో లేదంటే తిరుమల ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడడానికి ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు కూడా ఏదో తూతూ మంత్రంగా మాట్లాడారు తప్ప వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవలా. ఎందుకంటే పక్క తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది, ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒకలాగా కొద్దిగా హైలైట్ చేయాలి, ఈ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్లోకి వచ్చారు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే విషయాలు చూస్తే ఈ మొత్తం వదిలేశారు, ఇక పరిపాలన అంతా వదిలేశారు, పరిపాలన పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు కేవలం లడ్డు విషయాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు, మొత్తం అన్నీ పోయినాయి. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి, వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి రకంగానే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఏంటంటే ఎంక్వైరీ చేస్తేనే బాగానే ఉంటుంది, హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపి వాళ్ళు కొద్దిగా ఈ రోజున ప్రెస్ మీట్లో కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా ఫేవర్గానే మంచిగానే మాట్లాడారు. ఎందుకంటే వాస్తవం మనం మాట్లాడుకోవాలి. మీరు మంచిగా మాట్లాడితే యువతలో కూడా మంచిగానే మాట్లాడతారు. ఈ రోజున మీరు ప్రెస్ మీట్లో కొద్దిగా మంచిగానే మాట్లాడారు. విషయం ఏంటంటే
క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డికి దీనికి ఎటువంటి సంబంధం లేదని మాట్లాడారు. కానీ ఆ రిపోర్ట్ల ఆధారంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఈ దుస్సాహసాలు, ఈ సంబంధించినటువంటి వ్యవహారాలు మీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతూ ఉన్నాయంటూ పక్కాగా రిపోర్ట్ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఆ, ఇరికిస్తున్నారని చెప్పి మాట్లాడడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వాస్తవం నిరూపించలేకపోయారు మీరు ముగ్గురు కలిసి. ఇంకొక విషయం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున చాలా స్ట్రాంగ్గా ఉంది, అనుకున్న పనులన్నీ చేసుకుంటూ వస్తుంది, అన్న పథకాలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. 100 రోజుల పరిపాలన కంప్లీట్ అయింది. ఒక పక్కన ప్రజలు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, మొత్తం కూటమి ప్రభుత్వాన్ని దేవుళ్ళ కొలుస్తుంటే ఇది ఓర్చలేక మీరు బురద జల్లే రాజకీయాలు చేయడం కోసం మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ దీంట్లో మీరు విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ దీంట్లో హస్తం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆ సన్నిధిలో ఇంత పాపానికి ఒడిగట్టిన వారు మీ ప్రభుత్వంలోని మనుషులు. ఎందుకంటే ఎంత దారుణమైన విషయం ఏంటంటే దేవుడితో చెలగాటం ఆడేశారు మీరందరూ. అయినా సరే దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రోజుకొక విషయాలు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. కొంతమంది పేడ్ ఆర్టిస్ట్ వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు. కొంతమంది ఈ పేటీఎం బ్యాచ్ వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతారు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఒకప్పుడు, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవులు చేపట్టారు. మీరు మాట్లాడే విషయాలు చాలా ఆలోచించి మాట్లాడాలి. మేము కార్యకర్తలమే, మాకు నచ్చినట్టు మేము మాట్లాడతాం. మా ప్రభుత్వం మంచి చేసిందంటే మంచి చేసినట్టు మాట్లాడతాం, విమర్శించాలనుకుంటే విమర్శిస్తాం. ఎందుకంటే అది మేము ప్రజలమే, మేము ప్రజల కోసం మా చేత మీరు ఏర్పరచుకున్న ప్రభుత్వాలు మీరందరూ. మీరు తప్పు చేస్తే ఖండించే బాధ్యత మాకుంది. అలాంటిది మీరు మాట్లాడే విషయాలు కరెక్ట్గా ఉంటే మేము మాట్లాడే ఒళ్ళు దగ్గర మాట్లాడుకుంటాం. మీరు అతి తెలివితో మాట్లాడితే మేము అంతకన్నా దారుణంగా మాట్లాడతాం. కానీ మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలు తెలుసు కూడా మీరు దీన్ని ఇంకా హైలైట్ చేసుకుంటా మాకు కావాలనే కూటమి ప్రభుత్వం బురద జల్లుతుంది, ఇలా చేస్తుంది, ఇలా చేసినంత మాత్రాన వాస్తవాలు నిరూపణలు చేసుకోవాల్సిన టైంలో నిరూపణ అవుతాయి. ఎప్పుడో రిపోర్ట్ వస్తే ఇప్పటివరకు ఏం చేశారు, ఏం చెందారంటే ఇదేంటి దేవుని విషయం. ఈ రాజకీయ విషయంలాగా నీలాగా బూతులు తిట్టేసి నేను వేసేయాలి పొడిచేయాలి అంటాం కాదు. నువ్వేంటి చెప్పులు చూపించేస్తాడు ఒకడేంటో పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తాడు ఒకడు. మీలాగా రాజకీయాలు చేసి తప్పించుకుని పారిపోవడం కాదు కదా. ఇలాంటి ఏంటంటే కాంప్లికేటెడ్ విషయం కూలంకుశంగా పరిశీలించి దీంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్న తర్వాతే బయట పెట్టాలి. ఇప్పుడు బయట పెడితే ఒక తప్పు, పెట్టకపోతే ఒక తప్పు. ఇన్ని రోజులు ఏం చేశారు, మళ్ళీ కావాలని ఇప్పుడు మళ్ళీ బయట పెడుతున్నారని చెప్పి మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ తప్పు చేసినాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే ఇక్కడ ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. ప్రజాధర్మాన్ని గౌరవించిన వాడు రాజకీయ నాయకుడు ఎలాగవుతాడు? అలాగే దేవుళ్ళతో చెలగాటం వాళ్ళని వాడు కూడా దేవుడు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు. ఎందుకంటే దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం అనుభవిస్తోంది. 11 సీట్లు పరిమితం అయిపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి ఏకంగా గుడిసెట్టినే ఇంటికాడ వేసాడు. ఎవడైనా తమ పాపాలు పోవాలని దేవుడి దగ్గరికి వెళ్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఆ దేవుడిని తన ఇంటికి రప్పించుకొని మొత్తం సెట్ వేసేసి ఇష్టానుసారంగా చేసి ఇలా చేశాడు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఎవడైనా భక్తుడు ఎవడైనా సరే దేవుడి దగ్గర రావాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటే దేవుడిని తన ఇంటికి రప్పించుకోవాలని చెప్పి ఆలోచించే రకాలుగా ఎలా ఉంటుంది కదా. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే తన కర్మఫలాలే తనని వెంటాడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు ఎంతకన్నా దారుణంగా వ్యవహరిస్తే కనుక ఇంతకన్నా దారుణమైన ఫలితాలు చూడాల్సిన టైం వస్తూ ఉంటుంది.